రాక్షసులకు గురువు కేసీఆర్, రాక్షసులకు గురువు కేసీఆర్, దయ్యాలకు ఆది గురువు రేవంత్ రెడ్డి. అంతే కదా, రాక్షసుల గురువు కేసీఆర్, దయ్యాలకు ఆది గురువు రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకొని సంకనాకిచ్చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. కేసీఆర్, రాక్షసుల గురువు కేసీఆర్ ఏమో వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించేసి ఈరోజు పరిపాలన చక్కగా చేయలేక ధరణితోటి 1000 ఎకరాల భూమును దోచుకొని తిన్నాడు. కాంట్రాక్ట్లల్లా అన్నిట్లల్లా అది దానంత ఘోరం ఇంకేది ఉండదు, అంత దారుణంగా దోచుకున్నారు. ఒకటైపోయిందా. రెండోది, ఈ దయ్యాలకు ఆది గురువైనటువంటి రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ దోచుకున్న దానికంటే కనీసం 50% నేను దోచుకోవాలని చెప్పేసి ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు. ఆయన దోచుకున్న భూముల్లో 1000 ఎకరాల్లో కనీసం 50% నేను దోచుకోవాలని చెప్పేసి తయారిస్తున్నాను. అంటే రాక్షసులు, రాక్షస జాతి, దయ్యాల జాతి కలిసి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా మొత్తం పిప్పి పీల్చేసేసి ఆగమాగం చేసేసి రోడ్ల కుక్కలు చింపిన విస్తర్ లెక్క తయారు చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి. కుక్కలు చింపిన విస్తర్ లెక్క వీళ్ళిద్దరు కలిసి తయారు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కుట్రలు కుతంత్రాలు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు సొంత క్యాబినెట్ పైన కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు కదా రేవంత్ రెడ్డి. ఏబిఎన్ ఆర్కే ఆఫీస్ నుంచి కుట్రలు చేస్తున్నావు, ఎన్టీవీ ఆఫీస్ నుంచి కుట్రలు చేస్తున్నావు కదా. అదే కదా జరుగుతున్నది. ఏప్రిల్ తర్వాత 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు గత 5 ఏళ్లలో కేసీఆర్ చేతికి 20 లక్షల కోట్లు. 2034 వరకు అధికారం కాంగ్రెస్ పార్టీదే. పాలేరు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చనిపోయిన చరిత్ర నిలవాలి, మేడను అభివృద్ధి చేయడం నా అదృష్టం. జంపనవాగులో ఏడాదంతా నీళ్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. బీఆర్ఎస్ గద్దెలు కూలాలి, ఆ పార్టీ నేతలు గద్దెలు దిగాలి అట. అంటే ఎంత బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలని చెప్పేసి హోంశాఖ నిర్వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనడం వెనకాల లా అండ్ ఆర్డర్ అధిపతిగా ఉన్నటువంటి మీరు ఈరోజు లా అండ్ ఆర్డర్నే ఈరోజు దాంతో దారుణంగా మీరు అంటున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? దిగజారి మాట్లాడకండి. మీరు హోంమంత్రిగా సీఎంగా ఉన్నారు, ఇంత దిగజారి మాట్లాడతారా? లా అండ్ ఆర్డర్ వ్యతిరేకంగా మాట్లాడతారా? ఎట్లా దిమ్మలు కూర్చోాలి, ఎట్లా అంటారు? ఇంత దారుణంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వడు కూడా బాగు చేయలేడు. ఎక్కువ రోజులు మీరు తెలంగాణలో అధికారంలో ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం ఉంటుందనే నమ్మకం అయితే నాకు లేదు. త్వరలో చాలా పెద్ద ఎత్తున ప్రకంపనలు జరుగుతాయి తెలంగాణలో, రాసి పెట్టుకోండి.